గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యమా? 10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్ తర్వాత జీవితంలో స్థిరపడటానికి ఓ అద్భుతమైన అవకాశం. డిఫెన్స్ కోర్సులో చేరి డిఫెన్స్ విభాగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. తల్లిదండ్రుల ఆశలను సాకారం చేస్తూ ఎందరో విద్యార్థులను విజయ తీరాలకు చేర్చిన సంస్థ ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. మన గర్ల్స్ హై స్కూల్ దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఒక 8 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం గర్ల్స్ హై స్కూల్కి వస్తే వర్షాకాలం వచ్చిందంటే పైనుంచి పెచ్చులూడి పడతా ఉంది. ఎప్పుడు పెచ్చులూడి మీద పడుతుందో అనే పరిస్థితిలో గర్ల్స్ హై స్కూల్ ఉండేది. లోకల్ ఎమ్మెల్యేగా నన్ను పిలిచి, చూడండి సార్, మా స్కూల్ పెచ్చులూడి పడతా ఉంది, పిల్లలు భయపడుతున్నారు, వర్షం వస్తే స్కూల్కు హాలిడే ఇస్తున్నాం అనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మన గర్ల్స్ హై స్కూలు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే విధంగా సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్ ఈ స్కూల్ను డెవలప్ చేసుకున్నాం. దాదాపు 30 తరగతి గదులతోని ఈ స్కూల్ రావడం, తరగతి గదులే కాదు, మంచి పిల్లల కోసం టాయిలెట్స్, వాష్రూమ్స్ చక్కగా ఏర్పాటు చేసుకున్నాం, కిచెన్ బాగా చేసుకున్నాం, డైనింగ్ హాల్ బాగా చేసుకున్నాం. అంతేకాదు ఈరోజు 50 లక్షల రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ను ప్రత్యేకంగా ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్లో ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషంగా. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ వాళ్ళ సహకారంతో సిఎస్ఆర్ కింద 50 లక్షల రూపాయలు తెచ్చి ఈరోజు పిల్లలకు మంచి కంప్యూటర్ ల్యాబ్ను, అదేవిధంగా క్లాస్ రూమ్స్లో ఈరోజు మీ అందరికీ డిజిటల్ స్క్రీన్ను 8 ఫ్లాట్ ప్యానెల్స్ను కూడా ఏర్పాటు చేసినాం. అంటే మీ క్లాస్ రూమ్లోనే ఆ డిజిటల్ టీవీ ద్వారా మీరు పాఠాలు వినడానికి, 3Dలో చూడడానికి, ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా 8 ఫ్లాట్ ప్యానెల్స్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఈరోజు కంప్యూటర్ ల్యాబ్ అయితే స్టార్ట్ అయింది, కానీ మీ హెడ్ మాస్టర్ గారు, మా మేడమ్స్ ఏమన్నారంటే, ల్యాబ్ వచ్చింది సార్, మరి ఇన్స్ట్రక్టర్స్ కావాలి అన్నారు. సో ఆ ఇన్స్ట్రక్టర్స్ కోసం కూడా ఇప్పుడే మాట్లాడాను. త్వరలోనే ఈ కంప్యూటర్ ల్యాబ్కు సిఎస్ఆర్ నిధుల నుంచి మిత్రుల సహకారంతో ఇన్స్ట్రక్టర్స్ కూడా ఏర్పాటు చేస్తాం. స్కూల్లో స్టార్ట్ చేసినాం. ఫ్యూచర్ అంతా కంప్యూటర్సే పెట్టారు. యు మే బి ఏ డాక్టర్, యు మే బి ఏ ఇంజనీర్. వ్యవసాయం కూడా కంప్యూటర్తో అనుసంధానమైంది, వైద్యం కంప్యూటర్తో అనుసంధానమైంది, వ్యాపారము కంప్యూటర్తో అనుసంధానమైంది. అంటే మనుషుల జీవన విధానమే కంప్యూటర్తో లింక్ అయి కూర్చుంది ఈ మధ్యకాలంలో. రోజు రోజుకు టెక్నాలజీ పెరిగినా కొద్దీ మీరు ఏం చేసినా కంప్యూటర్ మీద కొంత అవగాహన అనేది పిల్లలకు అవసరం. ఇంజనీరే కావాల్సిన అవసరం లేదు, మనము సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాల్సిన అవసరం లేదు. బట్ మీరు వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, మీరు డాక్టర్ అయినా, ఇంకే బిజినెస్ చేసినా, ఏ వృత్తిలో ఉన్నా కంప్యూటర్ పరిజ్ఞానం అనేటువంటిది మనుషులకు జీవన విధానంలో భాగమైపోయినటువంటి పరిస్థితి. హైయెస్ట్ గర్ల్స్ స్ట్రెంత్ ఉన్న స్కూల్ కూడా మన సిద్దిపేట మీ స్కూలే. ఎక్కువ మంది ఆడపిల్లలు చదివే స్కూల్ ఏదైనా ఉంది మన జిల్లాలో అంటే అది మన స్కూలే. సో అట్లా ఈ స్కూల్కి ఎంతో ప్రత్యేకత ఉంది. మరి భవిష్యత్తులో ఇంకా కొంచెం కూడా ఈ టెక్నాలజీని పెంచి, ఇందిరానగర్ స్కూల్లో ఎట్లయితే కోడింగ్ కానీ, ఇందిరానగర్ స్కూల్లో ఇంకా అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ అయితే నేను పిల్లలకి ఇచ్చానో, రాబోయే రోజుల్లో ఈ స్కూల్ను కూడా నేను అట్లా చేయాలనేటువంటిదే నా ఆకాంక్ష. మార్చి 18 వచ్చే నెల 18వ తారీఖు నుంచి 10వ తరగతి పరీక్షలు జరగబోతా ఉన్నాయి. లాస్ట్ టైం మీరు 10/10కి అందరు చేతులు ఎత్తినారు, నేను నోట్ చేసుకున్నా, ఫోటో తీసుకున్నా. పోయినసారి 99 వచ్చింది, ఈసారి 100% రిజల్ట్ నేను గర్ల్స్ హై స్కూల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. మనకు ఆ ప్రత్యేకత ఉండాలి కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత ఉన్నదా లేదా? అట్లే మా గర్ల్స్ హై స్కూల్ కూడా ప్రత్యేకత ఉండాలి. మా పిల్లలు పాస్ కాదు, మా పిల్లలు డిస్టింక్షన్ లో పాస్ అయ్యారు, మా పిల్లలు 10/10లో పాస్ అయ్యారు, మా పిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు అన్నంత గొప్పగా మీరు చదవాలని